అందుబాటులో లేకపోయినా, సరిగ్గా ఆ రేటు రాకపోయినా పంచుతున్నాం. ఇంతకంటే తక్కువ ఎవరైనా ఇస్తున్నాడంటే మీరు తప్పకుండా పరిశీలన అనుశీలన చెయ్యాలి. ఎందుకంటే ఏ రకంగా అంతకంటే తక్కువగా నెయ్యిని ఇవ్వగలుగుతారు అని వారు చెప్పినటువంటి మాట మరి ఏమైందో తెలియదు. అది కాలేదు. ఇది ఏమీ కాకపోయినప్పటికీ మరి ముందు మీద ఇప్పుడు రేటు పెరగడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. మామూలుగా ఉన్న రేటు కంటే తక్కువ రేట్లో మీరు కొనుక్కొచ్చుకునేటువంటి నెయ్యి చేసినా అది మేము చెప్తున్నట్టుగా ప్రమాణాలు చేస్తాము, కాళ్ళ మంది ప్రమాణాలు చేస్తాము అని చెప్పేటువంటి పాత ప్రభుత్వమైనా టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ ప్రమాణాలు చేసేటువంటి వాళ్ళు అంతకంటే తక్కువ రేటు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ లడ్డూ రేటు పెంచవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా హిందువులు అనగానే వచ్చేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే మన దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనం ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతాయి. మొట్టమొదటిది. రెండవది, ఎవరైనా విధర్మీయుల పెత్తనం జరిగినప్పుడు ఇందులో ఏమేమి చేర్చాలి, ఏ రకమైనటువంటి కలుషితాన్ని కూర్చాలి అనేటువంటి ఒక వారి ఆలోచన. ఎందుకంటే మన దేవాలయాల్లో తప్పనిసరిగా హిందూ ధర్మానికి సంబంధించిన ఉద్యోగులు మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే అందులో పనిచేసే వాడికి కాస్త భయమో భక్తి ఉంటుంది, అపారమైనటువంటి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం లేని గాడిదలందరూ వచ్చి అక్కడ ఉంటే కనుక తప్పనిసరిగా మనకి ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి, ఇంతమంది ఇలా కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు అంత నమ్మకం కదా. ఏ రకంగా అయినా సరే ఈ రోజు మరి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే మనకు ఆ ప్రభుత్వం ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఇక ముందు కూడా ఏ దేవాలయం అయినా సరే హిందువులు మాత్రమే ఉండాలి. లేకపోతే దీని గురించి ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రత్యేకమైనటువంటి ఒక ధార్మిక సంస్థ అనేది ఏర్పడాలి. దేవాలయాలకి మాత్రము వేరే వాళ్ళ యొక్క పెత్తనం ఉండకుండా ఉంటే అప్పుడు ఈ దేవాలయమే కాదు ఇంకే దేవాలయాలు ఎక్కడెక్కడైనా సరే హిందువులు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళని తక్షణమే ముందుగా తొలగించాలి. ఇది మా విశ్వ హిందూ పరిషత్ యొక్క డిమాండ్. తప్పనిసరిగా హిందువులు కాని వాళ్ళు ఎవరు కూడా ఏ ఉద్యోగంలో ఉండకూడదు. అప్పటికప్పుడు బొట్టు పెట్టుకొని ఆ తర్వాత బయటికి రాగానే ఇంకేదో చేసి ఇలాంటి వాడు ఎవడు కూడా ఆ ఉద్యోగాల్లో ఉండకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు ఇంకే దేవస్థానంలో కూడా వాళ్ళు పని చేయకూడదు, ఆ పరిసరాల్లో ఉండకూడదు. తర్వాత ఇప్పుడు ఇది నిజమా కాదా అనేటువంటి ఒక చర్చ అయితే వచ్చింది. ప్రభుత్వం అయితే ఇలా జరిగింది ముందు ప్రభుత్వంలో అన్నారు. మాకు రాజకీయంతో సంబంధం లేదు. మేము చెప్పేది ఏంటంటే మాకు ఇంతమంది భక్తులకు ఒక రకమైనటువంటి అపనమ్మకం మా స్వామి మీద ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అపనమ్మకాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి? దానికి సరి అయినటువంటి నిర్ణయాలు అంటే ఏ ల్యాబ్కి అయితే మనం పంపించామో నేషనల్ డైరీ డెవలప్మెంట్దే కాకుండా ఇంకా ఏమున్నాయి వాటన్నిటికీ పంపించడమా, పరిశీలన చేయడమా, దానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్య ఆధారాలన్నీ కూడా చూపెట్టడంతో పాటు ఇందాక పెద్దలు చెప్పినట్టు తప్పనిసరిగా మా దేవాలయాలు అన్నింటిలో అంటే ఇంతవరకు ప్రసాదం తీసుకున్న వాళ్ళందరం కూడా మేము భవ్యంగా స్వామి యొక్క కృప మాకు అందుతుంది అనుకున్నాం కదా. అది కాకుండా ఎక్కడియో దౌర్భాగ్యపు అవి జంతువుల నుండి తీసినవి ఇవన్నీ ఉన్నాయి అంటే మనకి వింటుంటేనే చాలా ఎంత అపచారం చేశాం స్వామి. ఈ కలియుగంలో నువ్వు తప్ప దేవుడు మాకు ఇంకొకరు కాదు అని అనుకునేటువంటి మాకు మరి ఆ వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందంటే మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు అనేటువంటి భయం వస్తుంది. కాకపోతే ఏది జరిగినా మనం మంచిగా అంటే దీని యొక్క పూర్వపరాలన్నీ కూడా బయటకు వస్తాయి. దాని తర్వాత మన ప్రోక్షణ జరుగుతుంది. అంతేకాదు ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు తూటాలలో పెట్టినటువంటి ఆ కొవ్వుతో ఎలాగైతే ప్రపంచ యుద్ధానికి మనం చేసుకున్నామో అలాగే మళ్ళీ మన ధార్మిక సంస్థకి ఒక రక్షణ పరిరక్షణ అయితే జరుగుతుంది అని గట్టిగా నమ్ముదాం. అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముదాం. ఇందాక చెప్పినట్టుగా నారాయణ మంత్రం చేద్దాం. ఇదొక మన ఉద్యమంగా దీన్ని తీసుకొని మన దేవాలయాల్లో ఎవడి పెత్తనం ఉండకూడదనేటువంటి పద్ధతిని స్వీకరిద్దాం. జై శ్రీరామ్.